ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిలు ధ్యానము, కార్యములన్నీయు చెడుగా కనిపించుచున్నవా? దేవుని పిల్లలనేకులు తమ జీవితం యొక్క పవిత్రతను గురించి పట్టించుకొనకపోవుట వలన తమ జీవితములు కీడుతో నింపబడి ఉన్నట్లుగా కనుగొనుచున్నారు. ఒక భావనలో మనకు శుద్ధ హృదయము లేని ఎడల దేవుడు మన కొరకు చేసిన మేలైన కార్యములు కూడా మనకు కీడుగా కనిపించుచుండును. కృపగల దేవుడు ఇశ్రాయేలీయులకు ఆకాశము నుండి మన్నాను కురిపించెను. మన్నా వారు పొందగలిగిన మిక్కిలి శ్రేష్టమైన ఆహారమై ఉన్నది. ప్రతి ఉదయమున వారికి అది ఉచితముగాను తాజా ఫ్రెష్గాను ఇవ్వబడుచుండెను. దాని రుచి క్రొత్త నూనె వలెను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 8వ వచనము. తేనెతో కలిపిన అపూపముల వలెను. నిర్గమాకాండము 16వ అధ్యాయము 31వ వచనము ఉండెను. అది దేవదూతల ఆహారమై ఉండెను. మన్నాను భుజించిన వారిలో వ్యాధిగ్రస్తుడైనను లేక నిస్సత్తువ చేత తొట్టిల్లువాడొక్కడైనను లేకపోయెను. అయితే కీడైన భావములు కలిగిన ఇశ్రాయేలీయులు దాని యందు ఏ మేలును కనుగొనలేకపోయిరి. నీ హృదయము కీడైనదిగానున్నప్పుడు దేవుడు నీ కొరకు చేయు మిక్కిలి శ్రేష్టమైన కార్యములు కూడా నీకు హీనమైనవిగానే అగపడును. ఇదే సత్యము విలోమముగా కూడా వర్తించును. మనకు శుద్ధ హృదయము ఉన్న ఎడల ఇతరులు మన పట్ల చేసిన కీడు కూడా మనకు మేలుగా మారును. ఆదికాండములో యోసేపును గూర్చిన ఉదాహరణను చూడుము. అతని సహోదరులు అతనిని ద్వేషించిరి, గుంటలో వేసిరి, అమ్మి వేసిరి, మరియు అనేకమైన కీడులు కలుగజేసిరి. అయితే దేవుడు వాటినన్నిటినీ మేలుగా మార్చెను. ఈ సందర్భంలో యోసేపు పలికిన మాటలను చూడుము. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము. నీవు నిజముగా హృదయము యొక్క పవిత్రతను ప్రేమించిన ఎడల ప్రతి క్షణము ప్రతి దినము పరలోకమును అనుభవించుదువు. పవిత్ర జీవితము కొరకు దేనితోనైనను రాజీ పడని ఆసక్తితో నీ జీవితమంతటిని ఇప్పుడే దేవునికి సమర్పించుకొని ఎంతో కాలముగా బంధింపబడి ఉన్న ఆ చీకటి బిలము నుండి బయటకు రమ్ము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ద లార్డ్.